భారత్లో కొత్తగా నిర్మించిన ఆఫీస్ ఇది. ఇప్పుడు దీని గురించే చాలా మంది చర్చించుకుంటున్నారు. జస్ట్ ఆఫీస్ అంతలా డిస్కషన్ ఏంటి అనుకుంటున్నారా? ఇది ఇలాంటి ఆఫీస్ కాదు. పెద్ద పెద్ద బంగ్లాలు, ప్యాలెస్లు కూడా దీని ముందు బలాదూరే. అంతెందుకు, ప్రపంచంలో ఉండే ఆఫీసులన్నింటిలోనూ ఇదే అతిపెద్దది. దీన్ని ఎప్పుడు కట్టారు, దీంట్లో ఏం చేస్తారు, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయ భవనం ఏది అంటే అమెరికా రక్షణ శాఖ అయిన ఆఫీస్ ది పెంటగాన్ అని చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో దాన్ని కట్టారు. 1941 సెప్టెంబర్ 11న నిర్మాణం ప్రారంభమై 1943 జనవరి 15న ముగిశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 80 ఏళ్ల పాటు ఆ భవనమే ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా కొనసాగుతోంది. వాస్తవానికి పెంటగాన్ కంటే కూడా దుబాయ్, అబుదాబి వంటి దేశాల్లో అత్యున్నత సౌకర్యాలతో, అత్యాధునిక టెక్నాలజీతో ఆకాశాన్ని తాకేలా వాణిజ్య సంస్థలు నిర్మించినప్పటికీ వాటికి పెంటగాన్ ట్రేడ్ సెంటర్కు వచ్చినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి బాగా పేరుండటం, చాలా ఏళ్ల క్రితం నిర్మించిన భవంతి కావడంతో పెంటగాన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కు మంచి పేరుంది. అయితే ఇప్పుడు భారత్లో నిర్మించిన అంతకంటే పెద్ద ఆఫీస్ బిల్డింగ్ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఈ భవనాన్ని పెంటగాన్ను కూడా తలదన్నేలా నిర్మించారు. ఇదే సూరత్ డైమండ్ బోర్స్ బిల్డింగ్. గుజరాత్లోని సూరత్లో దీన్ని నిర్మించారు. ఇకపై ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయ భవనం ఏది అన్న ప్రశ్నకు భారత్లోని సూరత్ డైమండ్ బోర్స్ అని చెప్పాల్సిందే. ఈ సూరత్ డైమండ్ బోర్స్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటోంది. ఈ వాణిజ్య కేంద్రాన్ని 35 ఎకరాల్లో మొత్తం 15 అంతస్తుల మేర నిర్మించారు. ఇందులో మొత్తం 9 టవర్లుంటాయి. ప్రతి టవర్ను ఒకదానితో మరొకటి అనుసంధానించేలా నిర్మించారు. విశాలమైన సముదాయం కలిగిన ఈ భవనంలో 7 మిలియన్ చదరపు అడుగుల స్థలం ఉంటుంది. ఈ భవనంలోని ఫ్లోర్ స్థలం 68 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. దీంట్లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీక్రియేషనల్ జోన్, పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని నిర్మించడానికి 4 ఏళ్ల సమయం పట్టింది. దీన్ని భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ అయిన మార్ఫోజెనిసిస్ నిర్మించింది. దీని నిర్మాణానికి 3,000 కోట్లు ఖర్చయ్యాయి. ఈ భవనాన్ని వజ్రాల వ్యాపారుల కోసం నిర్మించారు. ఇక్కడ వజ్రాలను తయారు చేస్తారు. వజ్రాలకు సంబంధించిన ప్రతి దశను ఇక్కడే పూర్తి చేస్తారు. వజ్రాలను సానబట్టడం దగ్గర నుంచి కట్టర్ల వరకు, వ్యాపారాలు చేసే వారి నుంచి పరిశ్రమలో కీలకమైన వ్యక్తుల వరకు అందరూ తమకు సంబంధించిన విధులు ఇక్కడే నిర్వర్తించుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన విభాగాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ భవనాన్ని డైమండ్ లో ఉండే 9 చతురస్రాకారాలకు ప్రతీకగా 9 చతురస్రాకార భవంతులను వేరువేరుగా నిర్మించి లోపల కలుపుకుంటూ వచ్చారు. ఇక్కడే సూరత్ డైమండ్ బోర్డ్స్ ను ఎందుకు నిర్మించారు అంటే సూరత్ ప్రాంతం డైమండ్స్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ప్రపంచంలోనే 90% పైగా డైమండ్ కటింగ్ కంపెనీలు సూరత్లో ఉన్నాయి. ప్రపంచంలోనే డైమండ్ కటింగ్ పనులు 92% వరకు ఇక్కడ జరుగుతాయి. భవనం లోపల 4,500 ఆఫీసులుంటాయి. అందుకే సూరత్లోనే డైమండ్ ట్రేడింగ్ కేంద్రాన్ని నిర్మించారు. డైమండ్ కట్టర్లు, పాలిషర్లు, ట్రేడర్లు అందరూ కలిపి దాదాపు 65,000 మందికి పైగా నిపుణులు ఇక్కడ పనిచేస్తారు. ఈ భవనంతో చాలా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. ప్రపంచవ్యాప్తంగా లభించే వజ్రాల్లో మేలిమి జాతి డైమండ్స్ ను సానబెట్టడంలో సూరత్దే అగ్రస్థానం. ఎందుకంటే 90% వజ్రాలను సానబెట్టేది ఈ ప్రాంతం వాళ్లే. అందుకే దీన్ని భారతదేశపు జెమ్స్ క్యాపిటల్ గా పిలుస్తారు. ఈ ప్రాంతానికి ఇంతటి ప్రాధాన్యం ఉంది కనుకే ఈ భవనానికి సూరత్ డైమండ్ బోర్స్ అని పేరు పెట్టారు. బోర్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ జరిపే ప్రదేశం అని అర్థం. ఇది ఫ్రాన్స్ లోని ప్యారిస్ నగరంలో ఉంది. అక్కడ స్టాక్ మార్కెట్లకు ప్రసిద్ధి చెందితే ఇక్కడ వజ్రాలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇలాంటి పేరు పెట్టారు. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టు డిజైన్ కోసం మొదట ఇంటర్నేషనల్ బిడ్డింగ్ కు ఆహ్వానించారు. కానీ ఈ బిడ్డింగ్ లో భారత్ కు చెందిన మోర్ఫోజెనిసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. నిర్మాణ పనులు చేపట్టడం మొదలు డైమండ్ కంపెనీలు తమ వర్తక వాణిజ్యాలను పెంపొందించుకునేందుకు క్యూలు కట్టాయి. అది కూడా కేవలం వ్యాపార భవనాల కోసమే. అంటే కన్స్ట్రక్షన్ మొదలు నుంచి ఈ భవనానికి అంత డిమాండ్ ఉంది. సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తే అంతే పరిమాణంలో కాలుష్యం కూడా ఉంటుంది. పైగా దీన్ని నిర్మించేందుకు ఇంధనం కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. అయితే ఈ వజ్రాల భవనం మాత్రం 50% కంటే కూడా తక్కువ ఇంధనం వినియోగించుకుంది. అందుకే దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ ఇచ్చింది. ఇక గాలి విస్తృతంగా వీచేందుకు భవనాల మధ్య మధ్యలో గుండ్రని ఆకార డిజైన్లలో స్లాబులను వదిలేశారు. దీని ద్వారా గాలి, వెలుతురు ప్రసరించి లోపల భాగాలన్నింటినీ కూల్గా మారుస్తుంది. సగం భవన నిర్మాణం మొత్తం వెంటిలేషన్ కు వీలుండేలా నిర్మించారు. అలాగే లైటింగ్ విషయానికొస్తే సౌర విద్యుత్ ద్వారా పవర్ ను తీసుకుని వజ్రాన్ని మించిన కాంతులను అందించేందుకు ప్లాన్ చేశారు.
నిర్మాణ పరంగా, డిజైన్ పరంగా, పర్యావరణానికి హాని కలిగించని కోణంలో కూడా ఆలోచించి మంచి ప్లాన్తో, విశాలమైన ఆర్కిటెక్చర్తో దీన్ని నిర్మించారు. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కాంప్లెక్స్ భవనంగా రికార్డు కొట్టేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.